ఉంది కాబట్టి దేశంలో విదేశాలలో కూడా నాయకులందరూ వచ్చి ఆయన చనిపోయినప్పుడు నివాళులు రక్షించేది అంత సరిపోయిన నాయకులు. ఈరోజు మీ అందరికీ మరొకసారి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని తెలియజేస్తూ సీతారామ చిత్రపటానికి మన మోహన్ గారు అది బాబు గారు అగ్నిపక్షాలను తీసుకో అందుకు రాజకీయ పార్టీలు ఆ నాయకులు మన జిల్లా నాయకులు శ్రేయస్ గారి నుంచి పూర్ణమాలను పెంచేందుకు సీతారామేశ్వరి గారు సీతారామేశ్వరి గారు ఆశయాలను సీతారామేశ్వరి గారు ఆశయాలను డబుల్ అయ్యారు. దాంతోపాటు ఇండియా కూటమి బలం కూడా పెరిగింది, వాళ్ళ బలం తగ్గింది. దీనికి కారణం సీతారామేశ్వరి తన తెలివితో, చొరవతో, చాకచక్యంతో ఈ అంటే మనల్ని వ్యతిరేకించే పార్టీలు గుర్తుతో కలిపి కూడా కూటమి ఏర్పాటు చేసింది. బెంగాల్లో మమతా బెనర్జీని వ్యతిరేకిస్తాం, కానీ మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమిలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలతో మనకేమీ సంబంధాలు లేవు, కానీ ఆ పార్టీలను కూడా కూటమిలోకి తీసుకొచ్చి ఒక ఇండియా కూటమిగా ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే బీజేపీకి బలం తగ్గింది. కేవలం కాంగ్రెస్ అయితే, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంటే బీజేపీకి ఖచ్చితంగా మళ్ళీ 300 స్థానాలు వచ్చిండేవి. ఇలాంటి టైంలో సీతారామేశ్వరి గారు లేకపోవడం చాలా విచారం. ఇది అసలైన విషయం. అంటే దేశం ఇంకా ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదాన్ని గట్టెక్కించగలిగేటువంటి గొప్ప చాకచక్యమైనటువంటి వ్యవహారం శైలి ఉన్నటువంటి సీతారామేశ్వరి గారు ఈ టైంలో లేకపోవడం చాలా బాధాకరం.